దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం, ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? ఇంకేముందండి, రేపే క్రిస్మస్ కదా, అందరూ ప్రిపేర్ అవుతున్నట్టున్నారు. వాగ్దానాలు, ప్రార్థనలు ఎటుపోతున్నాయో. అయినప్పటికీ మనందరము క్రిస్మస్ సందడి కంటే క్రీస్తుతో జీవితం, యేసయ్య బర్త్డే జరుపుకునేది ఆయనతో కలిసి. కాబట్టి మీ అందరైతే ఆత్మీయంగా బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా దేవునిలో అంటుగట్టబడి క్రీస్తుకు సమీపంగా క్రిస్మస్ జరుపుకోవడానికి క్రీస్తుతో పాటు ఆ అద్భుతమైనటువంటి చక్కటి మంచి అవకాశాన్ని ఉపయోగించండి. రెండవదిగా, కష్టకాలం, దుఃఖ సమయాలు మన జీవితాలు ఉంటాయి కదండి, బాధలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అన్నీ ఎప్పటికుంటాయని అనుకోకండి. ప్రతి దానికి ఒక సమయం ఉంది. నిన్ను విడిపించే సమయం, విడుదలనిచ్చే సమయం, బాగు చేసే సమయం, నష్టము నుంచి, కష్టము నుంచి, గాయము నుంచి, నిందల నుంచి, అవమానాల నుంచి, పోరాటాల నుంచి సంపూర్ణమైన విడుదల నీకు ఇచ్చే అవకాశం దేవుడిస్తాడు. ధైర్యంగా ఉండండి. దేవుడు నమ్మదగిన వాడు, మంచి దేవుడు, ప్రేమ కలిగిన వాడు. ఈరోజు నీ సమస్య ఏదైనా ఆయన చూస్తూ ఉన్నాడు. నీ విషయంలో శ్రద్ధ కలిగిన వాడు. రెండోదిగా, ఇంకా మారు మనసు పొందలేదా, రక్షణ పొందలేదా, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదా? ఇదే రక్షణ దినం. ఈరోజే నీ హృదయాన్ని యేసేకి, నీ జీవితాన్ని యేసేకి, నీ కుటుంబంలో, నీ హృదయంలో క్రీస్తు జన్మిస్తే చాలు. ఆ రక్షకుడిగా, దేవుడిగా నీతో ఉంటే చాలు. ఆయన క్రొత్త జీవితం, మంచి జీవితం, ఆధ్యాత్మిక జీవితం, పరలోక ఆనందాన్ని అనుభవిస్తావు. కాబట్టి ఎంతమంది ఏ బాధల్లో ఉన్నా మనందరం క్రీస్తు ఈ సంవత్సరం క్రిస్మస్ జరుపుకుందాం, చదువుకుందాం. ఈ చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. 32వ కీర్తన 7వ వచనం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. దాగుచోటండి. ఎవరమ్మా నీ దాగుచోటు? దేవుడే. పిల్ల కాదు, భర్త కాదు, భార్య కాదు, అందరు మనకుంటారు. కొందరికి ఉండరు, కొందరికి ఉంటారు. మనల్ని చాలా ప్రేమిస్తారు, సంతోషం. కానీ మన దాగుచోటు దేవుడే. కీర్తనకారుడు దాగుచోటు ఆయనేట. ఎందుకు? శ్రమలో నుండి నువ్వు నన్ను రక్షిస్తావు. ఎవ్వరు రక్షించలేరయ్యా, ఎవ్వరు కాపాడలేరయ్యా. శ్రమ నుండి నన్ను రక్షించే ఎంత గొప్ప దేవుడు. శ్రమ నుండి నేను రక్షిస్తా కదా. నా దాగుచోటు. ఎప్పుడైతే దేవుని మీద దాక్కుంటామో మరి ఆయన తప్పించకపోతే అప్పచెప్తాడా? అప్పచెప్పడు. ఎవరి దగ్గర దాక్కున్నా, ఒకవేళ నీ సమస్య, నీ బాధ చెప్పినా వాళ్ళందరికీ చెప్పేస్తారు. ఏది నువ్వు చెప్పినా వినే దేవుడు ఆయన కదండి. ఆయన మాట్లాడే దేవుడు ఆయన. అందుకని అంటున్నాడు, నువ్వు నా దగ్గరలో, నా దాగుచోటు నీవని వచ్చే నిన్ను రక్షించడమే, శ్రమ నుండి రక్షించడమే కాక విమోచన గానం. ఏ గానం? ఒక గానం కాదండి, విమోచన గానం. అందుకే నీ శ్రమ నుండి రక్షించి నిన్ను విడుదల, విమోచన గానముతో అలంకరించేదని. శ్రమ నుండి నిన్ను రక్షించి విమోచన గానముతో ఆయన నిన్ను తీసుకుని వెళ్తాడట. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఏ గానం ఉండాలి మన జీవితంలో? ప్రభువు నమ్మదగిన వాడు. ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టండి. అందరు లైక్ చేసి, షేర్ చేస్తూ ఒకటి చెప్పండి, రేపు క్రిస్మస్ కదండి. ఈరోజు ఆ దినాల్లో శ్రమల నుండి రక్షకుడు పుట్టాడు. అందుకని ఈరోజు నీ జీవితంలో రక్షకుడు ఉన్నాడు మనలో. ఇంకెవరైనా నమ్మకపోతే ఈరోజు యేసు రక్షకుడు. అందుకని ప్రభు అంటున్నాడు, విమోచన గానములతో నేను నడిపిస్తా, నువ్వు విమోచన గానములతో నేను నింపుతా. ఎంత మంచి మాట అండి. ధైర్యంగా ఉండండి, దేవుని స్తుతించండి. అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ, మారు మనసు లేని బిడ్డలు రక్షించబడి నిజమైన క్రిస్మస్ ఆనందంతో సంతోషించాలి. కుటుంబాల్లో రక్షణ, యవ్వనుల్లో రక్షణ, భర్తల్లో, భార్యల్లో, పిల్లల్లో, మా పట్టణంలో, మా చుట్టుపక్కల ప్రజల మధ్యలో నీ రక్షణ సునాదము, శుభము కలుగును గాక. ఎవరైతే అప్పుల్లో ఉన్నారో విడిపించయ్యా, ఎవరైతే దుఃఖములు ఉన్నారో విడుదలయ్యా, ఎవరైతే నానావిధ రోగాలు పీడిస్తున్న యేసు పొందిన గాయముల చేత మేము స్వస్థత నొంది గొప్ప కార్యాలు జరగాలి. మానసికంగా, శారీరకంగా, అనారోగ్యపరంగా, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, కోర్టు కేసులు, అక్రమ అన్యాయముగా మోసపు కేసులు నాయన మీ బిడ్డల మీద కొట్టివేయబడి వారికి న్యాయం జరగాలి. బాధించబడి వారి చేతి నుంచి విడిపించు. ఇతర దేశాలు మా ప్రియులు, మా స్నేహితులు, ఆప్తులందరినీ రక్షించి వారిని కాపాడండి. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం ఇతర దేశాల్లో ఉంటున్న ఇక్కడ తీసుకున్నారు, వారందరికీ విడుదల, క్షేమము, వారి రక్షణ,
వారి జీవితాల సెటిల్మెంట్ జరుగును గాక. గర్భం లేని స్త్రీలను గర్భములు దయచేసి వారిని ఆశీర్వదించండి. గర్భం ఇచ్చి ప్రభా గర్భిణితో మంచి ప్రసవం దయచేయండి. వివాహం కాని బిడ్డలకు చక్కటి ఘనమైన వివాహాలు జరగాలి. అయ్యా, ఎవరి బాధలుండి మొరపెడుతున్నారు ఈ వాగ్దానంలో వారికి అన్నిటికీ విడుదలేయండి. నిజమైన ఆనందం సంతోషకరమైన క్రిస్మస్ జరుపుకునే కుటుంబాలుగా ఉండాలి నాయన. యవనులు, పిల్లలు, వృద్ధులు త్రాగుడు, జూదము, వ్యసనము, డ్రగ్స్, పాపం నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే కుటుంబాలు శోధనలు ఉన్నాయో తప్పించమని అడుగుతున్నాం. ఎవరినైతే పోగొట్టుకొని ఏడుస్తున్నారో దైవిక సమాధానం వారికి ఇవ్వండి, నెమ్మదితో నింపండి. మా అందరినీ మీ కృపాక్షేమంతో నాయన, ముఖ్యంగా నా తండ్రి ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి, దీవెనకరంగా శుభకరంగా ఉండాలి. బర్త్డే బిడ్డను బ్లెస్ చేస్తూ వారిని దీవించి వర్ధలు చేసి కల్వరీ మినిస్ట్రీని బ్లెస్ చేస్తున్నాం. ఈ పరిచర్యకు విరోధమైన ప్రతి ఆయుధాన్ని గద్దిస్తూ నీ కృప, క్షమాపణ, సన్నిధి నాయన వాగ్దానం తీసుకున్న బిడ్డలతో ప్రతి ఒక్కరితో అనుగ్రహించి మా అందరికి మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా అద్భుతంగా రేపు క్రిస్మస్ కదా, డిసెంబర్ 25. మరి బెల్లంపల్లి చుట్టుపక్కల బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి 9 క్రిస్మస్ క్రీస్తుతో చక్కటి ఆరాధన వర్తమానం ఉంటుంది. పాలు పొందండి. హైదరాబాద్ కల్వరీ ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ ప్రక్కనే కల్వరీ ప్రామిస్ ల్యాండ్ అండి చర్చ్. కాబట్టి అది కూడా డిసెంబర్ 25వ తారీఖు ఉదయం 7 గంటలకని మేము పెడుతున్నాం. 7:30 స్టార్ట్ అయిపోతుంది. చక్కగా 9:30 కల్లా మంచి వర్షిప్ వాక్యంతో క్లోజ్ అవుతుంది. అద్భుతంగా మీరు సంతోషంగా మీ గృహాలకు వెళ్ళి వాక్యం విని ప్రార్థనలు గడిపి చక్కగా క్రిస్మస్ చేసుకోవచ్చు. కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో అది కూడా మార్నింగ్ 7కి పెడుతున్నాం. 7కి స్టార్ట్ అయిపోతుంది. కొంచెం లేట్ అయినా కానీ మీరు అందరు కూడా కుటుంబాలతో పాలు పొంది దేవుని దీవెనలు పొందండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ప్రైజ్.